ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో సెకండ్ సర్గలో 30 శ్లోకా నుంచి. వాలికి సుగ్రీవుడికి జరిగిన యుద్ధంలో మళ్ళీ సుగ్రీవుడు ఓడిపోయి రక్తసిక్తం అయిపోయాడు. ఎందుకంటే రాముడు మాట ఇచ్చాడు, మీ ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే నేను బాణాన్ని ప్రయోగించి వాలిని వధిస్తాను, చంపేస్తాను. కాకపోతే వాళ్ళిద్దరికీ ఎక్కడ ఏమీ తేడా లేదు. ఆ రూపం అలాగే ఉంది, వస్త్రాలు అలాగే ఉన్నాయి, ఆ శరీరాలు అలాగే ఉన్నాయి. అందుకని ఒక్కసారిగా బాణం విడిస్తే మళ్ళీ వాలికి బదులుగా సుగ్రీవుకి తగులుతుందేమో అని సంకోచించి రాముడు బాణాన్ని ప్రయోగించాడు. మళ్ళీ వెళ్ళి రాముడిని మొత్తుకుని మాట తప్పావని ఇంతలాగా బాధపడినప్పటికీ కూడా రాముడు మళ్ళీ చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఇద్దరికి భేదం ఉండేలా ఒక మాలని వేసుకో అని చెప్పి ఆ మాలని ధరింపచేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాలిని యుద్ధానికి పిలవమని చెప్తాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ పిలుస్తాడు. అందుకే తార చెప్తుంది మళ్ళీ ఆ వాలికి, నీతో ఇన్నిసార్లు గొడవలు పడ్డాడు కానీ వెంటనే ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు నాకు ఏదైతే మన బిడ్డైన అంగదుడి ద్వారా తెలిసింది ఏంటి అంటే, దశరథ మహారాజు యొక్క పుత్రుడైన రాముడు తన తమ్ముడైన లక్ష్మణ్తో సహా ఇక్కడే దండకరణ్యంలో వచ్చి ఉన్నాడు. అయితే తనతో స్నేహం చేశాడు. రాముడు సుగ్రీవుడికి చేస్తానని సహాయం, సుగ్రీవుడి ద్వారా తాను సహాయాన్ని పొందుతానని అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరూ కూడా స్నేహాన్ని చేసుకున్నారు. इति निश्चित्य तौ यातौ निश्चितं शृणुमद्वचः इदानीमेव ते भग्नः కథం పునరుపాగతః. అందుకే లక్ష్మణుడు సమేతంగా ఉన్న సుగ్రీవుడు, రాముడు అందరూ ఇక్కడికి వచ్చారు. పైగా రాముడు చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే యుద్ధంలో వాలిని చంపి నిన్ను రాజుగా చేస్తానని ఆ రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అలా నిశ్చయించుకునే వారిక్కడ వచ్చారు. అందుకే నిన్ను మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు సుగ్రీవుడు. నీతో యుద్ధానికి ఎప్పుడైతే తను వస్తాడో అప్పుడు మళ్ళీ రాముడు బాణాన్ని ప్రయోగించన్నా నీ ప్రాణాలు తీసేస్తాడు. అతస్త్వం సర్వదా వైరం త్యక్తా సుగ్రీవమానయ యవ్వరాజ్యేభిషించాశు రామం త్వం శరణం వ్రజ. అందుకే ఇప్పుడు వచ్చిన ఆ సుగ్రీవుడితో నువ్వు వైరం వదిలేసుకో, ఎప్పటికైనా నీ తమ్ముడే కాబట్టి నువ్వు ఆ వైరాన్ని వదిలిపెట్టేసి అన్ని రకాలుగా అందరికీ శ్రేయస్సు సుగ్రీవుణ్ణి పిలిపించి యువరాజుగా తాన్ని అభిషేకించు. వెంటనే నువ్వు కూడా ఆ రాముణ్ణే శరణు వేడుకో, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది అని. పాహి మామంగధం రాజ్యం కులం చ హరిపుంగవ ఇత్యుక్త్వాశ్రుముఖీ తార పాదయోః ప్రణిపత్యతం. వానర శ్రేష్ఠ, నన్ను అంగదుణ్ణి, ఈ వానర రాజ్యాన్ని, ఇక్కడున్న వానర కులాన్ని అందరినీ కూడా నువ్వే రక్షించాలి అని తార ఇలా పలుకుతూ ఆ కంట్లోంచి నీరొచ్చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి వాలిని వెళ్ళనీయకుండా చేసి ఇప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే అందరూ ఆ నిర్ణయం వల్ల మళ్ళీ ఉద్ధరింపబడతారని ఆయన పాదాలకి నమస్కరిస్తూ చేతులు జోడించి గట్టిగా ఆయన్ని పట్టుకుని రోదిస్తుంది. హస్తాభ్యాం చరణౌ ధృత్వా రురోధ భయవిహ్వల తమాలింగ్య తథా వాలి సస్నేహామిదమబ్రవీత్. అలా రోదిస్తున్న తారను లేవనెత్తి వాలి దగ్గరికి చేర్చుకుని ఆధారంగా మళ్ళీ తారతో ఇలా చెప్తున్నాడు, స్త్రీ స్వభావాద్ బిభీషిత్వం ప్రియే నాస్తి భయం మమ రామో యది సమాయాతో లక్ష్మణేన సమం ప్రభుః తదా రామేణ విస్నేహో భవిష్యతి న సంశయః రామో నారాయణ సాక్షాత్ అవతీర్ణో కిల ప్రభుః. ఓ ప్రియా, సహజంగానే స్త్రీ స్వభావం, అందుకే నువ్వు భయపడుతున్నావు, నాకెటువంటి భయం లేదు. ఆ ప్రభు అయిన శ్రీరాముడు లక్ష్మణుడు సమేతంగా ఇక్కడికి వచ్చి ఉన్నాడు. తప్పనిసరిగా రాముడితో నాకు స్నేహం కలుగుతుంది, ఇది నిశ్చయము. భూభార హరణార్థాయ శృతం పూర్వం మయా నఘి స్వపక్షః పరపక్షో వా నాస్తి తస్య పరాత్మనః అన్యేష్యామి గృహం సాధ్వి సత్వా తచ్చరణాంబుజం భజతో అనుభజత్యేష భక్తిగమ్యః సురేశ్వరః.
ఓ పుణ్యశీల, ఈ భూభారాన్ని తొలగించటానికే అఖిల లోకానికి నియామకుడైన ఆ నారాయణుడే సాక్షాత్తుగా ఈ రామావతారంలో అవతరించాడు. ఇంతకుముందు నేను కూడా విని ఉన్నాను. ఆ పరమాత్ముడికి తనవారు బయటవారు అన్న పక్షపాతం ముమ్మాటికి ఉండదు. ఎందుకంటే భేదాలు చూపించేది సాధారణమైన వాళ్ళు. పరమాత్మకి అప్రియమైనది, ప్రియమైనది, ఇష్టమైనది, అయిష్టమైనది, లేకపోతే ఇది బాగా నచ్చటం, అది నచ్చలేకపోవటం అన్నట్టుగా ఏదీ ఉండదు. సమభావ స్థితిలో అందరి పట్ల ఒకేలాగా ఎప్పుడూ ఉంటాడు. అందుకే ముమ్మాటికి పక్షపాతం అన్నది పరమాత్మ చూపించాడు. యది స్వయం సమాయాతి సుగ్రీవో హన్మితం క్షణాత్ యదుక్తం యవ్వరాజాయ సుగ్రీవస్యాభిషేచనం. అందుకే సాధ్వి అతని పాద పద్మాలకి నమస్కరించి మన ఇంటికి పిలుద్దాము. తనను కూడా సేవించిన వారిని అతడు ప్రేమిస్తాడు, అతను సేవిస్తాడు. అందుకే సర్వేశ్వరుడు ఆ రాముడు భక్తి చేత మాత్రమే మనము పొందగలము. సుగ్రీవుడు రాముడితో వచ్చినా లేకపోతే సుగ్రీవుడే స్వయంగా వచ్చినా యుద్ధానికని నన్ను పిలుస్తున్నప్పుడు నేను తన్ని యుద్ధమే చేస్తాను. క్షణంలో పైగా వెళ్ళి నేను సుగ్రీవుడిని వధించేస్తాను. నువ్వే ఒకసారి ఆలోచించు. కథమాహూయమానోహం యుద్ధాయ రిపున ప్రియే శూరోహం సర్వలోకానాం సమ్మత శుభలక్షణే. అందుకే శత్రు రూపంలో ఉన్న శిగ్రుడు యుద్ధానికి నన్ను ఆహ్వానం పిలుస్తున్నాడు. ఆయనే మిత్రత్వానికి పిలవట్ల, యుద్ధం చెయ్యటానికి ఆహ్వానం ఇస్తున్నప్పుడు నేను వెళ్ళి యుద్ధం చెయ్యాలి. అలా చెయ్యకుండా సుగ్రీవుడికి యువరాజు పట్టాభిషేకం చేసేస్తాను, నేను ఎలా చెయ్యగలను, అది ఎలా నేను ప్రస్తావించగలను. భీతమిదం వాక్యం కథం వాలి వేదేత్ ప్రియే తస్మాచ్చోకం పరిత్యజ్య తిష్ట సుందరి వేష్మణి. ఓ శుభలక్షణాలతో ఉన్న తార, సమస్త లోకాలు అంగీకరించేది ఏంటి అంటే నన్ను శూరుణ్ణి అని ఆ పేరు ప్రఖ్యాత వచ్చింది. అట్లాంటప్పుడు నేను భయపడుతున్న వాళ్ళలాగా, పిరికి వాళ్ళలాగా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అట్లాంటి చెయ్యాలి? అందుకే నువ్వు ఈ బాధని విడిచిపెట్టు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వధించి తిరిగి వస్తాను. ఏవమాశ్వాస్య తానాం తాం శోచంతి మశ్రులోచనాం గతో వాలి సముద్యుక్తః సుగ్రీవస్య వధాయ సహ. ఇలా ఆ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్న తారను ఊరడిస్తూ సుగ్రీవుణ్ణి వధించే ఉద్దేశంతోనే మళ్ళీ వాళ్ళ యుద్ధానికి సిద్ధపడి వెళ్తున్నాడు. దృష్ట్వా వాలీనమాయాంతం సుగ్రీవో భీమ విక్రమ ఉత్పపాత గలే బద్ధ పుష్పమాలో మతంగవత్. చాలా శక్తిశాలి, పైగా అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నవాడు అయినప్పటికీ ఇక్కడ భీమ విక్రముడైన సుగ్రీవుడు వస్తున్న ఆ వాలిని చూశాడు. పైగా మెడలో వేయబడిన పుష్పమాల, ఈ దాంతో కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందే యుద్ధం చేస్తున్నాడు, ఆ రాముడు బాణం వేసేస్తాడు చంపేశాడు అనుకునే యుద్ధానికి వచ్చాడు. కాకపోతే ఇద్దరిలో భేదాన్ని చూడలేక, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, హావభావాల దగ్గర నుంచి అన్నీ ఒకేలాగా ఉన్నాయి, అందుకుని రాముడు బాణాన్ని ప్రయోగించాలి. ఈసారి ధైర్యంతో మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హారాన్ని ధరింపచేసి ఇద్దరికి హారం అన్నది భేదం తెలుస్తుంది కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు వచ్చాడు. అందుకని ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు సుగ్రీవుడు. అందుకే మను మదుపుటేనుల్లాగా ముందుకి ఉరికాడు యుద్ధం చేయటానికి వాలితో. ముష్టిభ్యాం తాడయామాస వాలీనం సోపితం తదా ఆహన్వాలి చ సుగ్రీవం సుగ్రీవో వాలినం తదా. ఇలా పిడికిళ్ళు బిగించి ముష్టిఘాతకాలతో ఇద్దరు యుద్ధం చేసేసుకున్నారు, వాలి సుగ్రీవుడు. వాలిని సుగ్రీవుడు గట్టిగా కొట్టాడు, అలాగే మళ్ళీ వాలి సుగ్రీవుని గట్టిగా కొట్టాడు. ఈ వాలి సుగ్రీవుల యుద్ధం పరస్పరం పిడికిళ్ళతో బాగా తీవ్రంగా కొట్టుకుంటూ ఉన్నారు. రామం విలోకయన్నేవ సుగ్రీవో యూయుధి యుధి ఇత్యేవం యుద్ధమానోతో దృష్ట్వా రామ ప్రతాపవాన్. అంతసేపు రాముణ్ణి
చూస్తూ సుగ్రీవుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు రాముడు బాణం వేసేస్తాడు. ఇంక నాకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని. తన ప్రతాపవంతుడైన రాముడు వెనకాలున్నాడని ఆ అండతో వచ్చాడు. ఇలా ఈ సుగ్రీవుడు వాలి యుద్ధంలో లీనమైపోయి ఉండగా ఒక్కసారిగా ఆ అగస్త్యుడిచ్చిన ఆ బాణాన్ని తీసిపెట్టి ఒక్కసారిగా బాణాన్ని సంధించడానికి సిద్ధపడ్డాడు రాముడు. బాణమాదాయ తుని రాధేంద్రి ధనుషి సంధతి ఆకృష్య కర్ణపర్యంతమదృశ్యో వృక్షపండగః నిరీక్షవాలినం సమ్యక్ లక్ష్యం తత్హృదయం హరిః ఉత్ససర్జ శనిసమం మహావేగం మహాబలః. ఎప్పుడైతే ఆ బాణాన్ని ఎక్కుపెట్టి వెయ్యటానికి పైగా ఇక్కడ ఇంద్రుడిచ్చిన ధనస్సును సంధించి పెట్టాడు. ఆ వృక్షాలొక్క సమూహాల చివరన దాగి ఉండి దాని వెనకాల ఉండి ఒక్కసారిగా ఆకర్ణాంతం అంటే ఏదైతే బాణం వేయటానికి ఆ అల్లెతాన్ని పట్టుకుని చెవు వెనక్కి దాకా గట్టిగా లాగిపెట్టి అప్పుడు ఆ బాణాన్ని విడిచిపెడతారు. వాలిని బాగా గురి చూసి మరి ఆ హృదయానికి తగిలేలాగా దానికే లక్ష్యంగా చేసుకుని మహాబలుడైన ఈ రాముడు ఒక్కసారిగా ఎందుకంటే ఈ ఒక్కసారి బాణం సంధించి వేస్తే ఏమవుతుందంటే అది మహావేగంగా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా పట్టుకుని ఆ వేగవంతమైన తీవ్రతతో వెంటనే ప్రాణాలు హరించేసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడు శ్రీరాముడు. బిభేదాసాశరో వక్షో వాలినః కంపయన్మహీం ఉత్పపాత మహాశబ్దం ముంచన్ స నిపపాతః. అంతటా భూమిని కూడా కంపింపచేసేదైన రామబాణము అలా వచ్చి ఒక్కసారిగా వాలి యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసింది. అది చీల్చుకుంటా వెళ్ళిపోయింది. చేసేటప్పుడు కూడా మళ్ళీ గొప్ప నాదాన్ని పెద్దగా శబ్దం చేస్తుంది. వాలి ఏమో ఎగిరి కింద పడిపోయాడు. తదా ముహూర్తం నిస్సంగో భూత్వా చేతనమాపసః తతో వాలి దదర్శాగ్రే రామం రాజీవలోచనం ధనురాలంభ్య వామేన హస్తేన అన్యేన సాయకం. అంతటా ఒక్క ముహూర్త కాలంలో స్పృహ తప్పిపోయి పడిపోయాడు వాలి. తెలివి తెచ్చుకుని చూస్తే కమలనయనుడు ఎడమ చేతిలో ధనుస్సుని కుడి చేతిలో వేరొక బాణాన్ని పట్టి నార చీర కట్టి అంటే ఆ వస్త్రధారణతో రాముడు కనిపిస్తున్నాడు. చేతిలో ఏమో బాణాన్ని పట్టుకున్నాడు, ఒక దాంట్లో ఏమో ధనస్సు పట్టుకుని ఉన్నాడు. బిప్రాణం చీనవసనం జటాముకుటధారిణం విశాలవక్షసం భ్రాజత్ వనమాలా విభూషితం పీనచార్వాయతభుజం నవధుర్వాధలచ్చివం సుగ్రీవలక్ష్మణాభ్యాం చ పార్శ్వయోః పరిసేవితుం. నారచీరలు ధరించి జటా మకుటాలు అన్నీ చుట్టి ఉన్నవాడు, పైగా విశాలమైన వక్షస్థలం కలిగి ఉండి వనమాలతో విభూషితుడై ఉన్న వెలుగులతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాడు వాలి. చాలా బలిష్టంగా విశాలమైన భుజనాలతో ఉన్నాడు. అంటే ఇంతలాగా శరీరాన్ని చూస్తున్నాడు. పైగా ఇక్కడ చక్కని శరీర ఛాయతో ఉన్నాడు. పైగా ఈ రాముడికి అటు ఇటు కూడా సుగ్రీవుడు అలాగే లక్ష్మణుడుతో సేవించబడుతున్న రాముణ్ణి చూశాడు వాలి. విలోక్య శనక్యేహ ప్రాహ వాలి రామం విగర్హయన్ కిం మాయాపకృతం రామ తవ ఏన హతోస్మ్యహం. ఈ విధంగా చూసి రాముణ్ణి చూస్తూనే వాలి ఇక్కడ తిరస్కార వాక్యంతో నెమ్మదిగా ఇలా మాట్లాడుతున్నాడు. రామా, నా వల్ల నీకు కలిగిన అపకారం ఏమిటి నాయనా? ఇప్పుడు నీ చేత్తో నేను ఎందుకు ఇలా వధింపబడుతున్నాను? రాజధర్మమవిజ్ఞాయ గర్హితం కర్మ తే కృతం వృక్షషండే తిరోభూత్వా త్యజత మయ సాయకం. రాజధర్మాన్ని అంటే ఇక్కడ అన్నీ తెలిసిన వాడివి, అయితే అన్నీ తెలిసే కొన్ని కర్మలు ఆచరిస్తావు. అయితే ఇట్లా పైగా నాకు నీతో ఏం విరోధం లేదు, నేను నీకేమీ హాని చెయ్యలేదు. అలాంటిది చెట్టు చాటున దాగుండి మరి బాణాన్ని నా మీద నువ్వు ఎందుకు ప్రయోగించావు అని అడిగాడు. యశః కిం లప్ససే రామ చోర్వత్కృత సంగరః యది క్షత్రియాదాయాధో మనోర్వంశ సముద్భవః. దొంగలాగా యుద్ధం చేయటం వల్ల నీకేమి కీర్తి కలుగుతుంది శ్రీరామ?
నీవు మనువంశ సముద్భవంగా అంటే ఒక క్షత్రియ వంశానికి శిరోమణిలాగా ఉండేవాడివి, అవన్నీ కూడా చక్కగా పాలించేవాడివి. యుద్ధం కృత్వా సమక్షం మే ప్రాప్స్యసే తత్ఫలం తదా సుగ్రీవేణ కృతం కిం తే మయా వానా కృతం కిము. నా ఎదుటికి వచ్చి నాతో యుద్ధం చేసి ఫలితాన్ని పొందవలసింది కదా, చెట్టుచాటును ఎందుకుండి నా మీద ఇది ప్రయోగించావు? సుగ్రీవుడి చేత నీకేమి చెయ్యబడింది, నా వల్ల నీకేమి చెయ్యలేదు? దేనివల్ల ఆయనకి సహకారం అందించి నా ప్రాణాలు హరించబోయావు నువ్వు? రావణేన హృత భార్య తవ రామ మహావని సుగ్రీవం శరణం యాతస్ తదర్థమితి సుశ్రమం. నీ భార్య దండకవనంలో రావణాసుడి చేత అపహరించబడి ఉన్నదే. అయితే సీత అన్వేషానికి నీకు సహాయం కావాలని నువ్వు సుగ్రీవుని వేడుకున్నావు అని నేను విని ఉన్నాను. బత రామన జానీషే మద్బలం లోక విశ్రుతం రావణం సకులం భద్వా ససీతం లంకయా సహా. అయ్యో రామా, లోకమంతా తెలిసింది, నమ్మి ఉంది నా బలం గురించి, అది నువ్వు తెలియదా? రామా, నేను సంకల్పిస్తే నువ్వు నాతో స్నేహం చేసి నన్నాశ్రయిస్తే రావణాసుడి వంశంలో సంతానాన్నంతా కూడా కట్టగట్టేసి లంకతో సహా సీతను పట్టి ఇలా ఒక అర్ధ ముహూర్త కాలంలో తెచ్చి ఉండేవాడిని కదా. ఆనయామి ముహూర్తాద్ దద్యాది చేచ్చామి రాఘవ ధర్మిష్ట ఇతి లోకేస్మిన్ కథ్యసే రఘునందన. వానరం వ్యదవద్దధ్వా ధర్మం కం లప్స్యసి వద అభక్ష్యం వానరం మాంసం హత్వా మాం కిం కరిష్యసి. అంటే ఇక్కడ నన్ను ఆశ్రయించకుండా ఏ కారణం చేత నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు ఓ రఘునందన? లోకంలో నువ్వు ధర్మాత్మువనే చెప్పుకుంటారు కదా, అయితే నన్ను ఒక వానరుణ్ణి బోయవానిలాగా చెట్టు మాటను ఉంచి మరీ ఎందుకు చంపుతున్నావు? నువ్వు ఏ ధర్మంతో ఇది చెయ్యటం వల్ల ఏ పుణ్యాన్ని పొందుతున్నావు? పైగా ఇప్పుడు ఏదన్నా పోనీ నా మాంసం తినటానికి చంపేవే అనుకుంటే ఈ వానర మాంసాన్ని తినటానికి కూడా పనికిరాదు కదా, పోనీ నా ఏమన్నా ఎముకలు పనికొస్తాయంటే దేని నా చర్మము ఎముకలు దేనికి పనికిరావు. అందుకని ఏ కారణం చేత నువ్వు నన్ను ఏం చేశానని చంపుతున్నావు? ఇత్యేవం బహుభాషాంతం వాలినం రాఘవో బ్రవీత్ ధర్మస్య గోప్తా లోకేస్మిన్ అంశచ్చరామి ససరాసనః. ఇలా సంబంధం లేకుండా మాట్లాడిన వాలితో సమాధానంగా మళ్ళీ రాముడిలా మాట్లాడుతున్నాడు. పైగా మాట్లాడే మాటలు ధర్మ రక్షకుడైన వాడు, దానికి ఆనవాలుగా ఉన్నవాడు, చేత పట్టినవాడు. అందుకే ఈ లోకంలో ఎక్కడ ఏది చూసినా ధర్మానికి మూలం అంటే చెప్పబడేవాడు ఆ రాముడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అధర్మకారిణం హత్వా సద్ధర్మం పాలయామ్యహం దుహిత భగిని భ్రాతుర్భార్యా చైవ తథా స్నుషా సమాయో రమతే తాసామేకామపి విమూఢదిః పాతకీ సతు విజ్ఞేయ సవద్యో రాజభిస్సధా. ఇక్కడ అధర్మ పరుల్ని నేను వధించి ధర్మాన్ని ఆచరించే వాళ్ళని పరిపాలించటానికి, అలాగే ఈ ధర్మ అధర్మ అంటే కూతురుతో కానీ చెల్లితో కానీ తమ్ముడి భార్యతో కానీ కోడలితో ఈ నలుగురు కూడా మనకి బిడ్డతో సమానమే. వారిలో ఏ ఒక్కరితో కూడా మనము సంబంధం పెట్టుకోకూడదు, వారిపైన మనస్సు కూడా ఉండకూడదు. అలా చేసింది మహాపాపి అవుతుందని నీకు తెలియదా? అట్టివాడు రాజుగా ఉన్నా సరే తనని చంపేయాలి. త్వం తు భ్రాతుః కనిష్ఠస్య భార్యాయాం రమసి బలాత్ అతో మయా ధర్మవిధా హతోసి వనగోచర. అందుకే ఓ వానరుడా, నీవు చిన్న సోదరుడు అంటే నీకన్నా చిన్నవాడు ఆ తమ్ముడొక్క భార్యని బలాత్కారంగా నువ్వు అనుభవిస్తున్నావు బలవంతంగా. అందువల్లనే ధర్మవేత్తనైన నేను నా చేత నువ్వు చంపబడ్డావు. అంటే ఏ కారణం చేత అంటే కారణాలు చెప్తున్నాడు. సంకపిత్వాన్న జానీషి మహంతో విచరంతి యత్ లోకం పునానాః సంచారే రతస్థాన్నాతి భాషయేత్.
నీవు జాతికి వానరుడివై అంటే తెలివిలేని జంతువుగా కొన్ని కొన్ని ఉండి కూడా వినియోగించాం కొన్ని సందర్భాల్లో. మహాత్ములమైన వారు ఈ లోకంలో పవిత్రంగా ఉంటారు. పవిత్రమైన కర్మలే చేస్తూ ఉంటారు. కానీ తెలివిలేని వాళ్ళు తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని చెయ్యరానివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నువ్వు వానరుడు అయినప్పటికీ కూడా మహాత్ముల్లాగా మితిమీరగా నువ్వు మాట్లాడకూడదు. తచ్చుత్వా భయసంత్రస్తో జ్ఞాత్వా రామం రమాపతిం వాలీ ప్రణమ్య రభసాద్రామం వచనమబ్రవీత్ అని రాముడు పలికాడు. అంటే ఇక్కడ లోకంలో పవిత్రంగా ఉంటూ, పవిత్రమైన క్రతువులు చేసేవాళ్ళు సంచరించేటట్టు ఉన్న ప్రదేశంలో కూడా వారితో మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకు అంటే ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎంత వినియోగించాలో అంతకన్నా మనకి ఏది సులభంగా వచ్చినా, ఏదొచ్చినా సరే అపాత్రదానం అన్నది ఎలా అయితే కాదో అలాగే మన జాతికి తగ్గట్టుగా ఉండటమే, అలాగే మనకి తెలియని తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ తెలివిలేని జాతికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా, ఇక్కడ మహాత్ముల లోకంలో ఉండటానికి కొన్ని కొన్ని అనుభవించటానికి కొన్ని మనకి లభించినప్పుడు, మితిమీరి ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలా ఉందంటే దొంగతనం చేసేసి, ఇప్పుడు నాకు ఇంత శిక్ష ఎందుకు? నేను చేసింది చిన్న తప్పే కదా! అని అడిగితే ఎలా ఉంటుంది? చేసింది తప్పు. కొన్ని కొన్ని చేసినప్పుడు మళ్ళీ అడిగే హక్కు కూడా మనం కోల్పోతూ ఉంటాము. అందుకే ఇక్కడ రాముడు మళ్ళీ చెప్తున్నాడు. ఆ రాముడు మాటలు ఎప్పుడైతే ఇలా చెప్పాడో మితిమీరి మాట్లాడకూడదని చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక్కడ రమాపతి అయిన ఆ రాముడు ఆ విష్ణువు అని తెలుసుకుని వాలి భయభీతుడయ్యాడు. వెంటనే వాలి ఆ రాముడికి నమస్కరించి రాముడితో మళ్ళీ ఇలా అంటున్నాడు. అంటే ఇక్కడ దానికి ముందు ఉన్న వాలికి రాముడు మాట్లాడిన తర్వాత వాలికి కూడా తేడా ఉంది. అందుకే మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు. మనకి కొన్ని కొన్ని సాత్వికమైన పనులు గానీ, లేకపోతే ధర్మాన్ని ఆచరించేవి గానీ మనకి రాకపోయినప్పటికీ కూడా సత్సంగానికి వెళ్ళటం, ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం చేయటం, వాళ్ళ సన్నిధిలో ఉంటాం, వాళ్ళు చెప్పేది వినటం, వాళ్ళు చేసేది చూడటం. వినటము, చూడటము ద్వారా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళటం ద్వారా కూడా మనలో ఉన్న వికారాలు తగ్గుతాయి. మనలో కూడా మార్పు వస్తుంది. క్రమేణా చేస్తూ ఉంటే మనం గుర్తించకుండానే మనలో మార్పులన్నవి చాలా సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ రాముడితో మళ్ళీ మాట్లాడుతున్నాడు వాలి. రామ రామ మహాభాగా జానే త్వాం పరమేశ్వరం అజానతా మయా కించిదుక్తం తత్క్షంతుమర్హసి సాక్షాత్ త్వచ్చరణఘాతేన విశేషేణ తవాగ్రతః త్యాజ్యామ్యాసున్ మహాయోగి దుర్లభం తవ దర్శనం. ఓ రామ, శ్రీరామ, ఓ మహానుభావ, నీవు పరమేశ్వరుడని తెలుసుకున్నాను. తెలియని తనంతో నేను చులకనగా మాట్లాడాను. నా మాటల్ని నువ్వు తప్పు పట్టకు. స్వయంగా నీ బాణంతో కొట్టబడి విశేష విధంగా నేను ఇక్కడ నా ప్రాణాన్ని వదులుతున్నాను. నీ దర్శనం మహర్షులకు కూడా చాలా దుర్లభం. అంట తేలిగ్గా లభించదు. అలాంటిది నీ చేతుల్లో మరణము, నీతో సంభాషించటం ఇవన్నీ నాకు లభించాయి. యన్నామ వివశో గృహ్ణాన్ మ్రియమానః పరం పదం యాతి సాక్షాత్ స ఏవాద్య ముముర్క్షుర్మే పురః స్థితః. ఎవరైనా సరే మరణించే వేళ ఇక్కడ అంటే ఇక్కడ జీవితకాలం నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఒకే ఎత్తు. మరణకాలంలో మళ్ళీ మనసు దేని మీద ఉంది, దేని గురించి మాట్లాడుతున్నావు, దేన్ని చూస్తూ వదులుతున్నావు కూడా మన గతి స్థితి మారుస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ మరణకాలంలో నీ దివ్యమైన దర్శనం లభించటము, అయితే ఈ దివ్యమైన నామాన్ని నోట పలికించి పరమపదం లభిస్తుంది అంటారు. అలాంటిది నాకు ఈ స్వయంగా నువ్వే కనిపించావు. నా కళ్ళ ముందు నువ్వు అంటే నామాన్ని ఉచ్చరిస్తేనే పరమపదం. అలాంటిది ఆ పరమేశ్వరుడి దర్శనమే ఎదుట నిలబడి ఉన్నది. అది నాకు కనపడుతుంది తండ్రి. నా ముందు నువ్వు నించున్నావు. దేవజానామి పురుషం త్వాం శ్రేయం జానకిం శుభాం రావణస్య వధార్థాయ జాతం త్వాం బ్రాహ్మణార్దితం. ఓ దేవా, నిన్ను పరమ పురుషుడిగా అంటే నువ్వే పరమేశ్వరుడు, నువ్వే ఆ విష్ణువి, మంగళప్రద స్వరూపం నువ్వు. ఆ లక్ష్మీదేవియే జానకీదేవి అని నేను తెలుసుకున్నాను.
బ్రహ్మతో ప్రార్థింపబడిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ ఉద్ధరింపజేయటానికి రావణాసుడిని వధించటానికి ఈ రూపంలో అవతరించావని నేను తెలుసుకున్నాను. అనుజానీహి మాం రామ యాంతం తత్పదముత్తమం మమ తుల్య బలీ బాలి అంగదీత్వం దయాం కురు. రామ, నీ యుక్త పదమునికి నేను వెళ్ళిపోతున్నాను. నీ దర్శన భాగ్యంతో నాకు మంచి గతి కలిగింది. అయితే నాకు వెళ్ళే అనుమతి ఇవ్వు. నా తోటి సమాన బలశాలి అయిన నా కొడుకైన అంగదుడు ఎందు కొంచెం దయ చూపించు. విశల్యం కురు మే రామ హృదయం పాణిన స్పృశన్ తదేతి బాణముత్ృత్య రామః పస్పర్శ పాణినా త్యక్త్వా తత్వానరం దేహమమేంద్రో అభవత్క్షణాత్ వాలీరగుత్తమా శరాభి హతో విమృష్టో రామేణ శీతలకరేణ సుఖాకరేణ సత్యో విముచ్య కపిదేహ మనన్యలభ్యం ప్రాప్తః పదం పరమహంస గణేర్ధురాపం. రామా, నీ చేతుతో నా హృదయం అంటే ఇక్కడ నా ఒక్కసారి ఈ నా హృదయాన్ని తాకు, ఆ బాణాన్ని పెకిలించి వేసేయి రామా అని ప్రార్థించాడు. రాముడు కూడా అలానే అని ఒక్కసారిగా ప్రేమగా రాముడు తాకాడు వాలిని. ఆ వానరుడు దేహాన్ని ఎప్పుడైతే తాకగానే ఆ మరుక్షణంలోనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఓ భవానీ, ఏదైతే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, ఆ రాముడొక్క బాణంతో కొట్టబడినవాడు, పైగా సర్వ సుఖాల్ని అంకురింప చేయవలసిన రాముడు చల్లని చేతి స్పర్శ అంటే దర్శనం లభించింది, మాటలు విన్నాడు, అలాగే రూపాన్ని చూశాడు. ఇప్పుడు మళ్ళీ స్పర్శ కూడా లభించింది వానర దేహానికి. ఆ దేహాన్ని వెంటనే విడిచిపెట్టేశాడు వాలి. అనన్యమైనది, అంత సులభంగా లభించేది కాదు, అలాంటిది లభించింది వాలికి. పరమయోగి గుణములకు కూడా చేరరానిదైన దివ్య పదము వాలికి వెంటనే దక్కింది, పొందగలిగాడు, వెళ్ళిపోయాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.